జనసేన విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చౌక్లో పూర్వ దీక్ష చేపట్టడం జరిగింది. ఏదైతే విద్యార్థులలో యాజమాన్యం బకాయిలు చెల్లించకుండా ఆ ప్రభుత్వం తప్పు చేసిందని ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తప్పు చేసిందని ఎవరిది వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే మా నినాదం, 11,000 కోట్లు బకాయిలు ఇమ్మీడియట్గా ఆ యాజమాన్యం చేర్చి ఆ ఒక్క సమస్యని పరిపూర్ణంగా పరిష్కరించే దశలో ఉండాలని నేను మన ముఖ్యమంత్రి వర్యులు విద్యాశాఖ మంత్రులు రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. ఎందుకంటే జనసేన పార్టీ ప్రధాన డిమాండ్ విద్యార్థులకు అండగా ఉండాలని, విద్యార్థులు భవిష్యత్తుతో ఆడుకోవద్దని. ఎందుకంటే యాజమాన్యం ఎక్కడ చూసుకున్నా కానీ వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు తిరిగినా కానీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. యాజమాన్యం ఒకటే అంటుంది, మాకు ఆ డబ్బులు కట్టియండి, మేము మీకు సర్టిఫికెట్లు ఇస్తామని. ఫర్దర్గా ఎడ్యుకేషన్ ముందుకెళ్ళడానికి కూడా ఆగిపోవడం జరుగుతుంది. వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడొద్దని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. విద్యార్థులు స్వాగతిస్తున్నాము. కాకపోతే బకాయిలు చెల్లించి మిగతాది కూడా మీరు ముందుకెళ్తే బాగుంటుందని, అదేవిధంగా దీన్ని స్పెషల్ కేసుగా తీసుకొని ఈ సమస్యని పరిష్కరించాలని రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం. జీవోలు ఏవైతున్నాయో ఇమీడియట్గా రద్దు చేయండి. మీరు గతంలో మీరు చెప్పినట్టు ఏవైతున్నాయో మేము జీవో 9ని మేము ఎక్కడ కూడా మేము రద్దు చేయాలంటలేము. జీవో 9 అది విద్యార్థి అకౌంట్లో వేస్తా అంటారు మీరు డబ్బులు, రైట్, దాన్ని మేము కాదంటలేము. గతంలో ఉన్న బకాయిలు కూడా చెల్లించండి. చెల్లించిన తర్వాత కొత్త జీవో ప్రకారంగా మీరు ముందుకెళ్తే బాగుంటుందని తెలియదు. గత ప్రభుత్వం మీరు అదేదో ముందే చెప్పాలి. మీరు మేనిఫెస్టోలో మీరు ప్రభుత్వంలో రాకముందు తెలియపరచాలి. గత ప్రభుత్వం చేసిన అప్పులు మేము తీర్చలేము, గత ప్రభుత్వం చేసిన తప్పులు మేము అడుగుతామని. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, గత ప్రభుత్వం అంటే 60 ఏళ్ళు కాంగ్రెస్ పాలించిన ఈ దేశం ఎక్కడ పోతుందో మీరు ఒకసారి ఆలోచించాలి. నేను చిన్నప్పటి నుంచి ఇందిరమ్మ ఇళ్ళని ఇంకా జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఫీజు బకాయిల పార్టీ తరఫున నిర్వహిస్తున్న విద్యార్థులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మంచో చెడు కానీ ఆ ఢిల్లీలో తత్వాన్ని మాత్రం మన ఒంట్లోకి వెళ్ళి పోడగొట్టుకోకుండా, ఎవరైతే మూటలు మోసుకుంటూ వివిధ రకాల